పచ్చివాతం వచ్చిందమ్మ. నాకు పచ్చివాతం వచ్చి ఒంగోలు హాస్పిటల్ ఎన్ని తిరిగినా కానీ నాకు బాగా నోటి మాటలు పడిపోయినాయి. 3 సార్లు ఐసీయూలో ఉన్నా. అన్ని డాక్టర్లు ఏమో నాకు ఏమీ చెప్పలేదు. లైపోగ్రామ్ నీకు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటా. చూస్తున్నప్పుడు నాకు దుఃఖంతో ఏడ్చి అడిగితే అప్పుడు ప్రభు నాకు ఎంతో నెమ్మదిచ్చిండు. నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిండు. ఇంకాను నాకు సంపూర్ణమైన ఆరోగ్యం లైవ్ లో ప్రేయర్లో ఏకీభవించావు. నా కుమార్తె బెంగళూరులో ఈ హ్యాండ్ కర్చీఫ్ చూడండి, పెరాలసిస్ అయిన ఈ యొక్క తండ్రి ఈ హ్యాండ్ కర్చీఫ్, కల్వరి ఆయిల్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చారు. తన బిడ్డ అద్భుతంగా పెట్టుకున్నాడు. ప్రార్థనలో లైవ్లో ఏకీభవించాడు. ఇది ఏదో ఖర్చులో గొప్పతనం కాదు, కానీ ప్రభువులో ఉన్న అభిషేకం హ్యాంకీలో ఉంది అంతే. ఈరోజు ఇది పెట్టగానే, ఆయిల్ పెట్టగానే పెరాలసిస్ లేదు, దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవునికి సాక్షిగా ఉన్నారు. ఈరోజు ప్రభు నీ బిడ్డను నిలబెట్టినందుకు నా యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను 12 సంవత్సరాలు నా మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాల నుంచి నేను తాగుతున్నాను. వేరే ప్రోగ్రాలకు పోతున్నాను. కానీ ప్రోగ్రాం పోయించిన తర్వాత నేను డబ్బులు తీసుకొచ్చే ఇంట్లో గడుపుకోవటానికి అన్ని ఖర్చులకి ఇస్తాను. భార్యకి ఇచ్చికి కూడా మళ్ళీ తీసుకొని మళ్ళీ తాగడానికి 12 సంవత్సరాల నుంచి పోయే పనిలోనే ఉన్నాను. రాత్రి మా భార్యని పిల్లలిద్దరిని తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అన్నీ బాగుండి దేవుడు సాక్ష్యం చెప్పుకొని నేను ఈ రోజు నుంచి మారిపోవాలని, యేసయ్యకి లొంగిపోవాలని, ఇంక నుంచి నేను యేసయ్యకి లొంగి దేవుడి ప్రోగ్రానికి ఎక్కడైనా ప్రతి ప్రోగ్రానికి దేవుడు యేసయ్య ప్రోగ్రానికి వస్తానని నేను మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పటి నుంచి తాగేవాడివి? 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాలు. ఎప్పుడు ఈ లైవ్ ద్వారా విడిచిపెట్టావా? ఇక్కడికి వచ్చి విడిచిపెట్టావా? ఇక్కడికి రాత్రి మా భార్య పిల్లల్ని తీసుకొచ్చావు. మొన్న వచ్చిపోయినాక టీవీ ప్రోగ్రాం అంతకుముందు చూసి నేను పట్టినట్టుకి వెళ్ళేది, వెళ్ళిపోయేది. కానీ మా భార్య రాత్రి తీసుకొచ్చిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత తెల్లారులు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నిద్ర రావడంలా. ఇప్పుడు తాగాలనిపించట్లే? ఇక్కడికి వచ్చాక తాగాలని అనిపిస్తాం. అలా రంగానికి వెళ్తాను, నమ్మకంగా ఉంటాను. గట్టిగా చెప్పలు కొడదాం. 12 సంవత్సరాల తాగే అలవాటు అంటండి. బలవంతంగా వచ్చాడు ఈ సభకి. కానీ రాత్రి ఏసై పట్టుకున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టాలా? చెప్పలు కొడుతూనే ఉండాలా ఏసై చేసే కార్యాలను బట్టి. 12 years నుంచి త్రాగుడు అలవాట్లు, సంపాదించిన సంపాదన అంతా తాగుడికే. కానీ తన భార్య బలవంతం చేసి తీసుకొచ్చిందండి ఈయన రాత్రి. తన జీవితం మారిపోయింది. ఇక నేను తాగను, నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంటున్నాను అంటున్నాడు. నేను అసలు చర్చికి వెళ్ళను. మా అమ్మ వెళ్తా ఉంటుంది, మా వదిన వెళ్తూ ఉంటారు. వెళ్ళనైతే ఫస్ట్ రోజు ఇక్కడికి వస్తే మీరు చర్చికి వెళ్ళిన ఎవరైనా కానీ ముందుకు రమ్మన్నారు. వచ్చి ఇక్కడికి ఆడ ఉన్నాగానే నువ్వు వెళ్ళినాయినా అని పైనుంచి ఒక ఆకర్షణ వస్తుంది. వెళ్తుంటే మా అమ్మని అడిగా, ఎల్లయ్యా అన్నది. వెళ్ళంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడుపు ఆగట్లేదు, ఏమవట్లేదు. ఇప్పటి నుంచి చర్చి తప్పితే ఇంకేమీ ఆడకి వెళ్దాం అనిపించలేదు. యేసయ్యని నమ్ముకున్నావు ఈ సభల్లో? నమ్ముకున్నానమ్మా. ఇంతవరకు నువ్వు ఇంతకుముందు యేసయ్యని నమ్మలే. ఈ సభల్లో నీకు తెలియకుండానే నువ్వు ఏడ్చావు. అవును. నీ హృదయం పశ్చాత్తాపడ్డది. అవునమ్మా. పాపినని గ్రహించాను. మనసు మారిపోయింది. ఇప్పుడు నీ హృదయంలో ఎవరున్నారు మరి? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ప్రైజ్ లార్డ్. ఈ సభలో ఈ ఆత్మ రక్షించబడింది. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, యవ్వనస్తులు దేవుని చేతిలో వాడిగల బాణములు లాంటి వారండి. ఆయన వారిని అంబుల పొదులు నింపుకుంటాడు. యూత్ కావాలి ఈ రోజుల్లో యేసయ్యకి. యవ్వనస్తుడు వచ్చాడు, ఎన్నో రోజుల నుంచి చర్చికి వెళ్ళేవాడు కాదు. మా అమ్మ పిలిచినా వెళ్ళేవాడిని కదమ్మా. మా అమ్మ పిలిచినా వెళ్ళేవాడిని కాదు. దగ్గరికి వెళ్ళేవాడిని, ఎటే వెళ్ళిపోయేవాడిని. చర్చి దగ్గరికి వెళ్ళినా ఎటే వెళ్ళిపోయేవాడిని. చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. ఒకసారి అందరు చూడండి బిడ్డని. ఎందుకు? ఇది ఎవరి కార్యం? అందరు చెప్పాలా? ఇది ఎవరి కార్యం? గట్టిగా చెప్దాం. ఇది ఎవరి కార్యం? ఒక యవ్వనుడు. ఈరోజు నువ్వు పూర్తిగా మారిపోతున్నావు నాన్న. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇలాంటి యవ్వనులు కల్వరి ప్రత్యక్షత, ఈ ఉజ్జీవ సభల ద్వారా ఇలాంటి యవ్వనులు మార్చబడుతున్నారండి. వారి పాపంలో పశ్చాత్తాపడుతున్నారు, జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంటున్నారు. మేము ప్రతి పట్టణంలో అడుగు పెట్టేది కల్వరి ప్రత్యక్షతని పరిచయం చేయటానికి కాదు, కానీ నా యొక్క కల్వరి శిలువలో వేలాడిన యేసయ్యని ఎప్పుడైతే ఆయనని ప్రకటిస్తున్నామో ఇలాంటి వారి జీవితాలు మారిపోతున్నాయి. ఈ ఒక్క ఆత్మ చాలండి యేసయ్యకి. లక్షలు ఖర్చు పెట్టిన ఈ ఆత్మ రక్షించబడదు. కానీ ఉచితంగా ఈ సభల్లో ప్రభు ఈ బిడ్డను రక్షించాడు. ప్రభుకి నమ్మకంగా ఉన్నాను. మందిరానికి వెళ్ళి ఇంకొదలు పెట్టద్దు. బ్యాప్టిజం తీసుకో, ప్రభుకి సాక్షిగా ఉండు. వెళ్ళు.
ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆ యొక్క బయలు ప్రవక్తలు ఏం చేయలేకపోయారు. అప్పుడు ఏలియా ఇశ్రాయేలు ప్రజల్ని పిలుస్తున్నాడు. వీళ్ళందరూ ఇక్కడ చూస్తూ ఉన్నారు. అక్కడ పడిపోయిన బలిపీఠాన్ని సరి చేస్తున్నాడండి. ఆ కూలిపోయిన బలిపీఠాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన సిద్ధం చేస్తున్నాడో, ఆయన సిద్ధపరుస్తున్నాడో, ఆ ఎద్దును వధించాడు. ఆ బలిపీఠాన్ని సిద్ధం చేసి నీళ్లతో నింపాడు వాళ్ళ ముందు. ఎందుకంటే అగ్ని దిగితే నీళ్లు అగ్నిని ఆర్పేస్తాయండి. కానీ ఇది సాధారణమైన అగ్ని కాదు, ఇది అసాధారణమైన అగ్ని. చూడండి, ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్. ఎందుకంటే దేవుడు ఎవరో చూపించడానికి ఏలియా నిలబడుతున్నాడు. ఈ రాత్రి నీ దేవుడు ఎవరో నీ ద్వారా చూపించాలని ఆశపడుతున్నాడు తల్లి. అసలు నీ ద్వారా దేవుడి శక్తి అంటే బయటికి రావాలా? పిరికితనంతో బలహీనమైన స్థితిలో ఈ ప్రాంగణంలో కూర్చొని ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో, కానీ నీ దేవుడు ఎవరో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఏలియాను నిలబెట్టినట్టు నిన్ను నిలబెట్టి, నీ సేవను నిలబెట్టి, నీ విశ్వాసాన్ని నిలబెట్టి ఆయన గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఎందుకు పిరికివానిలాగా బాధపడుతున్నావు? ఎందుకు రెండు తలంపుల మధ్య బ్రతుకుతున్నావు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు? ఎందుకు మొదటిగా నీ బలిపీఠంలో ఆ ప్రార్థన ఏమైపోయింది? నీ ఆత్మీయ జీవితం ఏమైపోయింది? నీ మొదటి ప్రేమ ఏమైపోయింది? నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే నీ బలిపీఠం పడిపోయిన స్థితిలో ఉన్నావు. కాబట్టి ఇక్కడ అగ్ని కుమ్మరించబడట్లేదు. అందుకని మొట్టమొదటిగా ఆయన సరిచేయవలసింది సరిచేస్తున్నాడంటే, నీ హృదయాన్ని సరిచేసుకుంటే నీ హృదయం అనే ఆ యొక్క బలిపీఠంపై పరలోక మహిమ కుమ్మరించబడబోతున్నది. నమ్ముతున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. రాత్రి ఎప్పుడైతే నీ హృదయాన్ని రిపేర్ చేసుకుంటావో, నీ హృదయంలో ఉన్న చీకటిని తీసేసుకుంటావో, నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసుకుంటావో, నీ హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని, మస్టుని, కుళ్ళుని, ఈర్ష్యని, ద్వేషాన్ని, కపటాన్ని, ఆ యొక్క ప్రభువుకి నీకు అడ్డుగా ఉన్నవన్నీ ఎప్పుడైతే తీసుకుంటావో నీ బలిపీఠంపై దహించు అగ్ని దిగబోతున్నది. ఎక్కడో నువ్వు పడిపోయావు, ఎక్కడో నీ జీవితం కూలిపోయింది, ఎక్కడో నువ్వు ప్రభుకు దూరం అయిపోయావు. అందుకని ఈ రాత్రి ఏలియా నీ బలిపీఠాన్ని ఎట్లా సిద్ధం చేస్తున్నాడో, ఈ రాత్రి నువ్వు సిద్ధపడితే నీ కుటుంబంలో ప్రభు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయటానికి ఆయన రెడీ అవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండిపోయి ఉన్నావా, పడిపోయి ఉన్నావా, తొలగిపోయి ఉన్నావా, తప్పిపోయి ఉన్నావా, నీకేం పర్వాలేదు. ఎందుకంటే నువ్వు తిరగవలసిన ఆయన వైపు తిరిగితే నీ జీవితంలో ఈరోజే ఒక బలమైన కార్యాన్ని చేయటానికి ప్రభు సిద్ధపడుతున్నాడండి. ఎప్పుడైతే ఆయన దేవుణ్ణి ప్రార్థన చేయటం ప్రారంభించాడు, నీళ్లతో నింపాడు, అన్నీ రెడీ పెట్టాడు, అక్కడ ఎద్దును వధించాడు, సిద్ధంగా ఉన్నాడు. దేవునితో అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలు దేవుడు, గొప్ప దేవుడవయ్యా, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, నాయన గొప్ప దేవుడు అని నా ప్రార్థన వింటున్నావని నేను నమ్ముతున్నాను. ఈ జనులు చూచినట్లుగా నీ గొప్ప కార్యాన్ని చూడమనగానే ఆకాశము నుండి అగ్ని దిగింది. దేవుని బిడ్డలారా, నీళ్లు మొత్తం అక్కడ ఇదైపోయాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి బలిపీఠం, అక్కడ ఉన్నటువంటి అదంతా కూడా ఆ యొక్క కాల్చేసింది, బూడిదైపోయింది. అప్పుడు పట్టుకున్నాడండి బయలు ప్రవక్తలని. ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తుండగా 450 మంది బయలు ప్రవక్తల్ని తీసుకెళ్తున్నాడు. కీషోను వాగు దగ్గరికి తీసుకెళ్లి ముక్కలు నరికేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎప్పుడైతే ఆ బయలు ప్రవక్తలను నరికాడో విస్తారమైన వర్షపు ధ్వని, ఆ యొక్క శబ్దము ప్రారంభించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్లెస్సింగ్ అనే ధ్వనిని వినట్లా, ఆశీర్వాదపు ధ్వని లేదు వినట్లే. శాపం 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 అన్ని పోరాటమే నువ్వు వినేది. కానీ ఎప్పుడైతే ఈ 450 మంది బయలు ప్రవక్తలు చంపబడ్డారో ఏలియా వింటున్న ధ్వని ఆకాశం మేఘావృతమవుతున్న ధ్వని, ఉరుముల ధ్వని శబ్దం వింటున్నాడు. అప్పుడు ఆహాబుతో అంటున్నాడు, విస్తారమైన వర్షము కుమ్మరించబడబోతున్నది, నువ్వు వెళ్ళిపో ఆహాబు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక్క ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను గడగల్లాడించాడు. ఒక్క ఏలియా ఆహాబు రాజుని గడగల్లాడిస్తున్నాడు. ఒక్క ఏలియా ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు త్రిప్పే ఒక నక్షత్రంలా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ ఎందుకు కూర్చున్నావు అంటే నీవు కూడా ఏలియావే. అందుకే దేవుడిని లేవనెత్తబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ రోజు వరకు పడిపోయిన అనుభవం, తప్పిపోయిన అనుభవం, కీడు, వ్యతిరేకత, నష్టం, రోగం,
పోరాటం, శాపం. ఎందుకంటే ఎక్కడో దేన్నో ఉండనిస్తున్నావు, ఎక్కడో ఉండకూడదు ఉంటుంది నీ ఇంట్లో, ఎక్కడో చూడకూడదు చూస్తున్నావు, చేయకూడదు చేస్తున్నావు. భయంకరమైనటువంటి శాపం 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 నీ కుటుంబంలో తాండవిస్తుంది. నిన్ను బట్టి నీ బిడ్డలు, నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ భర్త, నిన్ను బట్టి నీ యొక్క పట్టణం, నిన్ను బట్టి నీ రాష్ట్రం, నిన్ను బట్టి నీ దేశం ఎంత భయంకరమైన స్థితిలో ఉంటుంది. అందుకనే ఆహాబును దర్శించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను దర్శించిన దేవుడు ఏలియా ప్రవక్తను పంపి నిన్ను నీ కుటుంబాన్ని దర్శించడానికి ఈ ఒంగోలు పట్టణంలో అడుగు పెట్టాడు. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేయి, ప్రభువా ఈ రాత్రి నువ్వు నన్ను దర్శిస్తున్నావు, నీ స్వరము నేను వింటాను. ఒక సూపర్ న్యాచురల్ పవర్ అండి. ఈ రాత్రి మీరు వర్షపు ధ్వని వినబోతున్నారు. ఏది నరకాలో అది నరకండి అంతే. నీ జీవితంలో త్రాగుడనే బయలుందా? ఒకవేళ మరి ఏదైనా అడ్డుగా ఉందా? అందుకనే శాపం. ఈ శాపం ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే నీ కుటుంబంలో అది నరకబడబోయే సమయం ఆసన్నమైంది. నీ బలిపీఠం కట్టబడే సమయం ఆసన్నమైంది. నీ బలిపీఠంపై అగ్ని దిగే సమయం ఆసన్నమైంది. అగ్ని దిగటం ద్వారా విస్తారమైన వర్షపు ధ్వని ఏలియా విన్నట్లు విస్తారమైన బ్లెస్సింగ్ ధ్వని వినబోతున్నావు నజరేయుడైన యేసు నామము ద్వారా. ఈ క్షామము రావటానికి కారణం నేనే, ఈ చీకటి రావటానికి కారణం నేనే ప్రభువా, ఈ స్థితి రావటానికి కారణం నేనే. రెండు తలంపుల మధ్య బ్రతికాను, నిన్ను సంతోషపెట్టలేని బిడ్డగా ఉన్నాను. కానీ రాత్రి నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. నీ బలిపీఠంపై అగ్ని మండి విస్తారమైన వర్షపు ధ్వని వినబోతున్నావు. చెయ్యంత మేఘము చూడబోతున్నావు. ఆకాశ తూములు తెరవబడబోతున్నాయి. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరమైన బ్లెస్సింగ్స్, ఆ విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఈ పట్టణంలో నీ ద్వారా నీ కుటుంబంలో కుమ్మరించబడబోతున్నాయి. సహోదరి సహోదరుడా, నీ కుడి చేయి పైకెత్తి కళ్ళు మూసుకొని, యేసయ్యా నన్ను క్షమించు తండ్రి. నిజంగా నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా. ఇశ్రాయేలు ప్రజల మీద కనికరం చూపినట్లు నాపై కనికరం చూపుతున్నావు. ఎండిపోయానయ్యా, పాడైపోయానయ్యా, పడిపోయానయ్యా, ఎవ్వరికి కూడా ఆశీర్వాదకరంగా లేని ప్రభా. ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం లేని బ్రతుకో. విస్తార ఆ బ్లెస్సింగ్ అనే ధ్వని వినబడే ముందు నీ బ్రతుకుని, నీ కుటుంబంలో ఉన్న నీకు దేవునికి అడ్డుగా ఉన్నవని ముక్కలు ముక్కలు నరకబడబోతున్నాయి. ఈ రాత్రి ముక్కలు ముక్కలు చేయబోతున్నాడు ఆయన. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్న చీకటి మేఘాలు తరలించబోతున్నాడా? మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధి నీపై దిగుతున్న సమయం సహోదరు. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎండిన అనుభవాన్ని ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చబోతున్నాడు. ఎక్కడ క్షామము అనుభవించావో అక్కడ నుంచే దేవుడు నువ్వు సరిచేయబడుతుండగా లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ లార్డ్. సంవత్సరాల తరబడి నిన్ను, నీ కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్న ఆ బయలు ప్రవక్తలు ఈ రాత్రి ముక్కలు ముక్కలు నరకబడబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏదో నీ కుటుంబంలో ఈ రోజు వరకు నిన్ను పరిపాలించిన క్షామము ఆ యొక్క స్థితి నుంచి క్షేమకరమైన స్థితిగా ప్రభువు మార్చబోతున్నాడు. సంవత్సరాల తరబడి ఆగిపోయిన ఆశీర్వాదాలు అనే వర్షం ఈ రాత్రి నీ కుటుంబంలో ప్రభు కుమ్మరింప చేయబోతున్నాడు. గట్టిగా స్పిరిట్ ఆఫ్ గాడ్ మోడుబారిపోయిన జీవితాలను చిగురింపజేసే దేవుడు ఆయన. ఎండిన నీ జీవితాన్ని ఆయన చిగురింపజేసే దేవుడు ఆయన. తప్పిపోయావా, తొలగిపోయావా, పాడైపోయావా, నీ ప్రాకారాలు కూలిపోయాయా? ఈ టీవీ ప్రోగ్రాం చూస్తుండగానే ఇక్కడ నుంచే నువ్వు సిద్ధపడుతుండగా, నీ తప్పులు ఒప్పుకుంటుండగా దేవుని అగ్ని నీ బలిపీఠంపై దిగబోతున్నది. విస్తారమైన బ్లెస్సింగ్స్ నువ్వు అనుభవించబోతున్నావు. రాగిపిచ్చే ఆ బయలు దేవత
అప్పుల పాలు చేసిన ఆ బయలు దేవత, గుడ్డితనంలోకి తీసుకొని వెళ్ళిన ఆ బయలు దేవత, శాపాన్ని తీసుకొని వచ్చిన ఆ బయలు దేవత, కుటుంబాన్ని విడగొట్టిన ఆ బయలు దేవత, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన ఆ బయలు దేవత, సంఘంలో సేవలో అభివృద్ధి లేకుండా చేసిన ఆ బయలు ప్రవక్త, ఇదిగో ఈ నవంబర్ నెలలో నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ పట్టణంలో ముక్కలు ముక్కలు కాబోతున్నది. ఈ రాత్రి వరకు ప్రజలారా ఎండిపోయారేమో, పడిపోయారేమో, తప్పిపోయారేమో, నీకు కొన్ని సంవత్సరాల నుంచి శాపం 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 అనేటువంటి దుప్పటి తొలగించబడబోతున్నది. ఆశీర్వాదపు దుప్పటి మీ పట్టణాలపై, మీ రాష్ట్రాలపై, మీ సంఘాలపై దేవుడు కుమ్మరించబోతున్నాడు. గట్టిగా స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇదిగో నీ కుటుంబంపై ఆ మేఘాలు దిగుతూ ఉన్నాయి. ఆమేన్. ఇదిగో వర్షపు ధ్వనిలో, స్తోత్రం, ఆ వర్షపు జల్లులో గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫ్రెష్ అనాయింటింగ్ ఈ రాత్రి కుమ్మరించబడుతున్న దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఏలియా ఒక్కడి ద్వారా జరిగిన అద్భుతం నీ ఒక్కదాని ద్వారా జరగబోతుంది. నీ ఒక్కడి ద్వారా జరగబోతుంది. నీ ద్వారా రాష్ట్రంలో, దేశంలో, పట్టణాల్లో, ప్రజల మధ్యలో దేవుడు తన మహిమని కుమ్మరించబోతున్నాడు. ఎర్ర సముద్రం రెండు పాయలు కావటానికి సంవత్సరాలు సంవత్సరాలు పట్టలేదు, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎర్ర సముద్రం రెండు పాయలైంది. ఎరికో కోట గోడలు కూలిపోయినాయి. గట్టిగా ఈ రాత్రి నీ కుటుంబంలో ఉన్న ఎర్ర సముద్రము రెండు పాయలు కాబోతున్నది. ఎరికో కోట గోడలు కూలిపోబోతున్నాయి. గానుగా చాటిలో దాగి ఉన్న గిద్యోను వలె బ్రతుకుతున్నావు, గిద్యోను వలె బ్రతుకుతున్నావు, గిద్యోను వలె బ్రతుకుతున్నావు. సంవత్సరాల తరబడి భయం భయం భయంతో బ్రతుకుతున్నావేమో, కానీ నీ కుటుంబంలో ఉన్న శాపం అనే కాడి విరిగిపోతున్నది. నీ కుటుంబంలో ఉన్న ఎర్ర సముద్రం రెండు పాయలు కాబోతున్నది. నీ కుటుంబంలో ఉన్న ఎరికో కోట గోడలు కూలిపోబోతున్నాయి. నీ కుటుంబంలో ఉన్న ఆ బయలు ప్రవక్తలు ఈ రాత్రి ముక్కలు 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 నరకబడబోతున్నారు. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇదే అభిషేకం, ఇదే మహిమతో, ఇదే అగ్నితో మీ పట్టణాల్లో, మీ రాష్ట్రాల్లో ప్రభు అడుగు పెట్టబోతున్నారు. ఆయన అడుగు పెడుతుండగా దేవుని గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. కండ్ల మీద చేతులు పెట్టుకోండి. ప్రార్థన నూనె ఉంటే కండ్ల మీద వేసుకోండి. ఈ పాట అయిన తర్వాత చాలా మందికి ప్రభు కంటి చూపును ఇవ్వబోతున్నాడు. నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాతో,
the mighty name of Jesus. చూపు స్పష్టంగా కనబడును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి, టైం లేదు. ఏమైంది తల్లి చెప్పమ్మా. నాకు 2 సంవత్సరాలు సరిగా చూపు కనపడదు. ఇప్పుడు ఏం జరిగింది ప్రార్థన చేశాక? ఇది చిన్న బైబిల్, ఇది చిన్న చిన్న అక్షరాలు. నా బైబిల్ పెద్దది, ఇది మా అబ్బాయి నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు అన్నయ్య గారు చెప్పగానే నేను చూడగానే ఆశ్చర్యం వేసింది, ఇది నిజమా అనిపించింది నాకైతే. ఇవన్నీ ఇవన్నీ 5 ఏళ్ళు, ఇవన్నీ 2 ఏళ్ళు, ఇవన్నీ 3 ఏళ్ళు. చప్పట్లు కొట్టండి, త్వరగా పంపించు. ఇట్లా పంపించు, ఇట్లా పంపించు. అసలు ఈ చేతులు చెప్పండి, ఈ గీతలు కాని రావు నాకు, కనపడవు. ఇట్లా దగ్గర పెట్టుకుంటే అసలు కాని రావు, దూరంగా పెట్టుకుంటే కనపడదు. ఇప్పుడు క్లియర్ గా కనపడుతుంది. అసలు ఇటు ఇటు అన్ని చిన్నవి కూడా స్పష్టంగా కనపడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థించాక ఏం జరిగింది? జరగంగానే చూస్తే బైబిల్ చిన్న అక్షరాలు క్లియరెన్స్ గా పెద్ద పెద్దవిగా కనిపిస్తున్నాయి. క్లియర్ గా నా కన్ను ఆపరేషన్ చేసుకున్నానండి. ఆపరేషన్ చేయించుకున్నావు? చేపించుకుంటే కన్ను అసలు కాని రాట్లా, కనబడలే. మళ్ళీ ఆపరేషన్ చేసుకుంటే నీకు కన్ను రాదన్నారు. నేను గుంటూరు మీటింగ్లకు వచ్చిన ఇక్కడికే, నా నుంచి ఇక్కడికి వచ్చినాం కదా, కొద్దిగా కానొస్తున్నాను. ఏం చీర కట్టుకున్నా? ఎర్రది. గట్టిగా చెప్పలు కొడదాం. చూడండి, ఆపరేషన్ చేపించుకున్నా కానీ కళ్ళు కనపడలేదట, కానీ ఇప్పుడు ప్రార్థనలో ప్రభు స్వస్థపరిచాడు. నాకు సంవత్సరం నుంచి నేను బైబిల్ పక్కన పెట్టేసిన, చదువుకోను, కళ్ళు కనరాక అద్దాలు కూడా తెచ్చుకో. ప్రార్థన చేసే కనబడుతున్నాయా? కనబడుతున్నాయి, క్లియర్ గా స్పష్టంగా దేవుడు స్వస్థపరిచాడు. కంటి మీద చేయి పెట్టుకోమన్నప్పుడు పెట్టుకున్నా, ఒళ్ళంతా జలతరిచ్చినట్టు అయింది. ఇప్పుడు క్లియర్ గా కనపడుతున్నాయి స్పష్టంగా, ఒళ్ళు జలదరిచ్చినట్లయింది. దేవుడు స్వస్థపరిచాడు. చెప్తల్లి 5 years నుంచి సరిగ్గా కనిపించేది కాదు, 5 సంవత్సరాలు కనబడేది కాదు. ఇప్పుడు దూరం నుంచి అక్షరాలు కూడా కనిపిస్తాయి. ప్రార్థన చేసే క్లియర్ కనబడుతుంది, స్పష్టంగా. అందరు కనబడుతున్నారా? కనపడుతున్నారు. చప్పట్లో కన్ను 2 సంవత్సరాల నుంచి బోదరమ్మా, ఈ కన్ను చేయించుకున్నాను. ఇప్పుడు ఏం జరిగింది? ఈ కన్ను ఇప్పుడు ప్రార్థన చేసినాక ఈ కన్ను బాగా కనపడుతుంది, క్లియర్ కనబడుతుంది. ప్రైజ్ లార్డ్. వెళ్ళి చెప్తలు ఏమైందమ్మా? సంవత్సరం మసాలు కొంటాయండి, మస్కా కళ్ళు మంటలని పోతే 2 కళ్ళు సుక్కలు వచ్చినాయి. ఫెయిల్ చేసి నాకు 2 కళ్ళు బాగా కనబడుతున్నాయి. మనకు ఆపరేషన్ చేస్తే ఈ కన్ను సరి మసక కానట్లా, ఇది సుక్కలం అనేది. ఇప్పుడు అదంతా పోయి బాగా కానొస్తున్నాయి, బాగా కనబడుతుంది. అందరు కనబడుతున్నారా? క్లియర్ గా చప్పట్లు కొట్టాలి అంతా. నాకు జోడు పెట్టుకున్నా కూడా బైబుల్ సరిగ్గా కనపడేది కాదు. అలాంటిది ఇక్కడికి వచ్చిన కాంచి నాకు కనపడాలి అనుకో, జోడు లేకుండా చక్కగా కనపడుతుంది. అందరు క్లియర్ కనపడుతున్నారా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది వరకు నాకు సూపు మిమ్మల్ని చూద్దామంటే నాకు చాలా ఆసక్తి కనపడలే. మీరు అందరు కనపడుతున్నారు. ఇప్పుడు 2 months క్రితం ఈ స్పేస్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ వరుసలో నాకు అక్కర్లేదు. స్పెట్స్ పడేసాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు బాగా కనబడుతున్నాయి కళ్ళు. అందరు కనబడుతున్నారు నీకు స్పష్టంగా? మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టిన ప్రతి పట్టణాలలో ఇవే కార్యాలు చేయబోతున్నాడు. సేవకులారా, మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. సాతాను సామ్రాజ్యాలు ప్రతి జిల్లాలలో పట్టణాలలో ప్రభువుని బట్టి కూల్చేద్దాం. అనేక ఇంచుమించు 60-70 మంది కన్నులు ప్రభు తెరిచినాడు. మీ పట్టణంలో కూడా అవే మహిమ కలిగిన కార్యాలు చేయబోతుండగా ప్రార్థనాపూర్వకంగా ప్రజలు సిద్ధపడండి. మనం త్వరలో కలుసుకోబోతున్నాం. ప్రభు కృప మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. సంవత్సరాలుగా త్రాగుతున్నాను. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నేను త్రాగుడి నుంచి విడుదల పొందాను. మా అన్న ఫుల్ తాగిపోతూ మంచి తాగిపోతూ నిద్రలేసి కానీ ఒకటే ముందు తాగేవాడు. ఒంగోలు సభలకి తీసుకుని వచ్చా. ఆ మరుసటి రోజు నుంచే పూర్తిగా ముందు మానేశాడు. క్రీస్తు ప్రేమ ధృవీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారిని అది ఆదరించి ఓదార్చి ఎత్తుకునే ప్రేమ అండి. ఫిబ్రవరి నెల 8, 9, 10 తేదీల్లో
ఇదే ఆత్మ బలముతో యేసు మరల గలిలీలో అడుగు పెట్టినట్టు ఇదే ఆత్మ బలముతో బీదర్ పట్టణంలో మేము అడుగు పెట్టబోతున్నాం. బీదర్ పట్టణ ప్రజలారా, నీతో పాటు అనేకులను తీసుకొని సభలకి రా. నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. వాక్యముతో పాటు గుడ్డివారు చూపు పొందుకోబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, చెవిటివారు వినబోతున్నారు, అంగహీనులు గంతులు వేయబోతున్నారు, పక్షవాతంతో లెగబోతున్నారు. మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవం బీదర్ పట్టణములో ప్రభు కుమ్మరించబోతుండగా త్వరపడిరా, దేవుని యొక్క దీవెనలు పొందుకో.